మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం పశు విశ్రమాసనాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటిది. పశువు అంటే యానిమల్ అనేటువంటి అర్థం. ఈ యొక్క ఆసనంలో మనం లైక్ ఏ యానిమల్ లాగా, అంటే ఒక గోమాత ఎలా అయితే కనుక ముందుకి వంగి గడ్డిని తింటుంది, అలాగే మనం కూడా మన యొక్క బాడీ అంతా కూడా ముందుకి బెండ్ చేయడం జరుగుతుంది. అలాగే మన యొక్క హ్యాండ్స్ని కూడా లెగ్స్ లాగా ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క దానికి పశు విశ్ర ఆసనం అనేటువంటి పేరు వచ్చింది. దీనిలో మన బ్యాక్ అంతా కూడా బాగా స్ట్రెచ్ అవ్వడం జరుగుతుంది. ముందుకు బెండ్ అయ్యి మన యొక్క స్టమక్ సంబంధించినటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా బాగా టోన్ అవ్వడం జరుగుతుంది. డైజెషన్ సిస్టమ్కి చాలా మంచిది. అట్ ఏ సేమ్ టైం మన యొక్క ఇండస్ట్రియల్ సిస్టమ్కి కూడా వర్క్ అవుతుంది. అలాగే ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాల్లో ఇది బిగినింగ్ ఆసనం అని చెప్పుకోవచ్చు, కానీ చాలా బాగుంటుంది బెండ్ అవ్వటానికి. ఇది ఫార్వర్డ్ బెండింగ్ కోవకి వస్తుంది. ఈ యొక్క ఆసనాన్ని ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాము. పశు విశ్రమాసనం కొరకు ముందుగా ఈ విధంగా సిట్టింగ్ పొజిషన్లోకి రావాలి. ఇక్కడి నుంచి ఒక పాదాన్ని వీలైనంత వరకు మన యొక్క పెల్విక్ రీజన్ దగ్గరగా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇంకొక లెగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఉంచుకోవాలి. ఇక్కడి నుంచి కాల్ని ఇలా బ్యాక్కి తీసుకుని వెళ్తున్నాము. ఈ పోస్చర్లో కూర్చొని నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని పైకి, శ్వాసని వదులుతూ నెమ్మదిగా స్పైన్ని వీలైనంత వరకు కూడా మంచిగా స్ట్రెచ్ చేస్తూ హెడ్ డౌన్కి, ఒక 30 సెకండ్స్ పాటు పోస్చర్లో ఉండి నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ పైకి. ఇదే పోస్చర్ని కొంచెం ఇలా టర్న్ చేస్తూ హ్యాండ్స్ రెండు ఇలా డౌన్కి ఉంచి హెడ్ నెమ్మదిగా డౌన్కి పెట్టడానికి ట్రై చేయండి. బ్రీతింగ్ చేస్తూ నెమ్మదిగా పైకి, స్లోగా కంప్లీట్ బాడీని ట్విస్ట్ చేస్తూ సైడ్ యాంగిల్లో కూడా హ్యాండ్స్ని ప్లేస్ చేస్తూ హెడ్ డౌన్ చేయడానికి ట్రై చేయండి. శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా పైకి, శ్వాసను వదిలేస్తూ ఎక్సేల్ చేసి సాధారణమైనటువంటి స్థితిలోకి రండి. ఈ యొక్క ఆసనాన్ని రిపీటెడ్గా కూడా మనం మళ్ళా చేసుకోవచ్చు. సేమ్ టైం లెగ్ చేంజ్ చేసి ఎలా చేయాలో చూద్దాము. లెగ్ని సెకండ్ సైడ్లో కూడా ఈ విధంగానే ఫోల్డ్ చేసుకుని శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా చేతుల్ని పైకి తీసుకుని వెళ్తూ శ్వాస వదులుతూ స్లోగా డౌన్కి రావాలి. ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చి బాడీని కొంచెం ట్విస్ట్ చేస్తూ, ఎక్సలేషన్ స్పైన్ చాలా లెంత్ చేస్తూ స్లోలీ హెడ్ డౌన్. బ్రీతింగ్ చేస్తూ పైకి వచ్చి కంప్లీట్ బాడీని ట్విస్ట్ చేస్తూ ఎక్సలేషన్. బ్రీతింగ్ నెమ్మదిగా యథాస్థితికి, ఎక్సేల్ చేస్తూ రిలాక్స్.
చూసారు కదా పశుమిశ్రమాసనాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటిది. ఈ యొక్క ఆసనంలో మనం బెండ్ అవ్వలేను అనుకున్న వాళ్ళు ఎంతవరకు అయితే మీరు బెండ్ అవ్వగలుగుతారో అంతే మీరు ఫోకస్ చేయండి. అలాగే ఒక 30 సెకండ్స్ అనేది హోల్డ్ చేయలేను అనుకున్న వాళ్ళు కూడా మీరు ఎంతవరకు హోల్డ్ చేస్తారో అంతే హోల్డ్ చేసి పైకి వచ్చేసేయండి. మళ్ళీ తర్వాత సెకండ్ రౌండ్లో ఇంకొంచెం టైంని ఇంక్రీజ్ చేసుకోవడం, అలా రిపీటెడ్గా కూడా మనం ఈ యొక్క ఆసనాన్ని చేసుకుని దీని యొక్క బెనిఫిట్స్ మనం పొందొచ్చు. ఆసనాన్ని ఎవరు చేయకూడదో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. స్టమక్ సంబంధించి మరియు బ్యాక్కి సంబంధించి సర్జరీస్ ఏవైనా అయి ఉన్నా, సివియర్ నీ పెయిన్స్తో ఇబ్బంది పడుతున్నాను, నాకు 3rd గ్రేడ్ అనేది నాకు ఇబ్బంది ఉంది అన్న వాళ్ళు ఈ యొక్క ఆసనాన్ని ప్లీజ్ అవాయిడ్ చేసేయండి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆసనాన్ని చక్కగా సాధన చేసుకోవచ్చు. ఈ యొక్క ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరి యొక్క ఎపిసోడ్లో మనం మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.